దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 10వ తేదీ మార్చి మాసము 2026వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు. అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు. యోహాను సువార్త 19వ అధ్యాయం 36వ వచనం. చాలా అద్భుతమైన వాక్యం. చాలాసార్లు డౌట్ వస్తుంది, ఎంత ఘోరమైన శిలువ మరణం పొందారు కదా. పంచగాయములు అంటే ఎలా అంటే 2 చేతుల్లో 2 గాయాలు, 1 2, ఆ 2 పాదాలకి 2 గాయాలు, 1 2, 4 అయినాయి పక్కలో. అంటే ఇంత దారుణంగా కుట్టిన ఒక్క ఎముక కూడా ఎందుకు విరగలేదు? పైపెచ్చు యేసుక్రీస్తు ప్రభుల వారు ముందుగానే చనిపోయారు. ఒకవేళ ఆయన చనిపోకపోయి ఉంటే వాళ్ళు మోకాలు ఇరక్కొట్టి వాళ్ళని చంపేస్తారంట, రక్తం అలా వెళ్ళిపోవడానికి. కానీ అంటే లేఖనము ఎంత ఖచ్చితము అని చెప్పడానికి ఈరోజు మనము ఈ ధ్యానం చేయబోతున్నాం. యోహాను సువార్త 19:36 పూర్తి వచనము, అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను అని యోహాన్ గారు వ్రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఏ లేఖనము ఎక్కడ ఉన్నాయి అని మనం నేర్చుకునే ముందు ఇంగ్లీష్ వెర్షన్ మనం చూసినప్పుడు న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, జాన్ చాప్టర్ 19:36, దీస్ థింగ్స్ హ్యాపెండ్, ఈ సంగతులన్నీ సంభవించినవి, సో దట్ ద స్క్రిప్చర్ వుడ్ బి ఫుల్ఫిల్డ్. అంటే మన జీవితంలో ఏ సంగతులు నెరవేరినా అవి దేవుని ప్రణాళికలో ముందుగా నిర్ణయింపబడతాయి కనుక నాట్ వన్ ఆఫ్ హిస్ బోన్స్ విల్ బి బ్రోకెన్. అంటే అతని ఎముకలలో ఒక్కటైనను విరవబడి, దట్స్ ఇట్. అంటే దేవుడు చెప్పాడంటే అంతే. కనుక ఎలా నేర్చుకోవచ్చు, అసలు ఎందుకు విరవబడదు అని మనము లేఖనాలు పరీక్షించాలి కదా. ఏ రోజునైతే దేవుని వాక్యము సత్యముగా, అందుకనే కీర్తన 40లో, దేవా నీ గ్రంథంలో నన్ను గూర్చి రాయబడిన నిమిత్తం నేను వచ్చింది, ఇదిగో నాకు ఒక శరీరమును అమర్చితివి అని చెప్పి. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు 2 విధాలుగా మనం ఆలోచించవచ్చు. మానసికంగా శ్రమ పడ్డారా, శారీరకంగా హింసించబడ్డారా అంటే శిలువ మరణము శారీరకముగా తూట్లు పొడిచారు, భయంకరమైన హింస, తట్టుకోలేనంత వేదన, నొప్పి, కరెక్టే. కానీ మానసికంగా ఆ గెత్సెమనే తోటలో ఆయన శరీరాన్ని శిక్షించబడటం లేదు, కానీ ఆయన మనస్సులో ఉన్న వేదనకి చెమట రక్త బిందువుగా. అంటే ఈ మానసిక శ్రమకి, శారీరక శ్రమకి ఈ యొక్క గ్రాఫ్ తీస్తే, మనము స్కానింగ్ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఈసీజీ తీస్తే సేమ్ లెవెల్స్ చూపిస్తారు. అంటే ఈ మనస్సు ఆ రిజల్ట్ నొప్పి, శరీరము ఇచ్చే రిజల్ట్ ఆ నొప్పి కూడా బ్రెయిన్ సేమ్ టు సేమ్ చూపిస్తుంది. అంటే ఈ మానసిక వేదన పేతురు బొంకేస్తూ, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతూ, ఈ లోక పాపము అంతా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:29-30. అంటే ఈయన గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాడు, వధింపబడుటకు వచ్చిన గొర్రెపిల్ల. యెషయా 53, తృణీకరింపబడిన సేవకుడు. ఆ వాగ్దానాలన్నీ నెరవేరి. మరి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం, సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య వధించబడిన గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు. అంటే ఈ వధించబడిన గొర్రెపిల్ల కోసము ఈ జీవ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ దేవుడు నీ దేవుడు సజీవుడైన దేవుడని, ఈ దేవుడు నీ దేవుడు మృతులలోంచి సైతము లేపగలిగి, ఆయన వాక్యము సత్యమని. భూమి ఆకాశము గతించును కానీ ఆయన మాటలు ఎన్నడూ గతించిపోవాలి. ఇక్కడ మనం చూసినప్పుడు పౌలు గారు ఏమని రాస్తున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద ఒకటి, ఆ పాతదైన. అంటే క్రీస్తు అను మన పస్కా పశువు. ఇప్పుడు క్రీస్తు అనే కంటే పస్కా బలి పశువు. చూసారు? ఎప్పుడైతే నీవు పస్కా బలి పశువు ఫ్రేమ్ లో క్రీస్తు యేసు ప్రభువుల వారిని పెడతావో,
ఈ పస్కా బలి పశువు కోసం నియమించబడింది. నిర్గమాకాండము 12వ అధ్యాయము 46, అదే విధముగా సంఖ్యాకాండము 9వ అధ్యాయం 12వ వచనం. పస్కా పండుగ విషయములో ఆజ్ఞలు, కట్టడలు దానిలోనిది ఒక్క ఎముక అయినా వినరు. కనుక ఈ ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రవచనములను నెరవేర్చుటకు వచ్చినవాడు, పస్కా బలిపశువుగా వధింపబడుటకు వచ్చినవాడు. మరి కీర్తన 34:20 మనం చూసినప్పుడు ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును, ఒక్కటి అయినా విరిగిపో. అంటే దేవుడు కాపాడాలి అనుకున్నప్పుడు ఇంత యాతనకి ఆయన దేహము అప్పగించిన ఆ శరీరము మాంసము తూట్లు, అంటే రక్త మాంసములు రెండూ తూట్లు పడినాయి, కానీ ఎముకలు ముట్టుకోలేవా? ఎలా? ఇంతలా ఇక్కడ కొడుతున్నప్పుడు, లేకపోతే ఇక్కడ కొడుతున్నప్పుడు ఎముక ఇరిగిపోవాల్సిన ఈ ఎముక విరగకుండా కాబట్టి, అంటే నీవు ఎంత, ఇప్పుడు గిజ్జోను ఉన్నాడు, ఆకాశము నుంచి మంచు కురిసి ఒక చిన్న పాత్ర పెడుతుంది, ఇది తడవకూడదు మిగిలిన పై రెండోసారి ఏమంటాడు, ఇది ఒక్కటే పడాలి, ఇంకెక్కడా తడవకూడదు. అంటే అంత ఖచ్చితమైన విషయం సైతం దేవుడు నేను చేయగలను చేసి చూపించినప్పుడు ఇంత నరక యాతనకి తన ప్రియ కుమారుని అప్పగించిన ఎముకల విషయంలో, అంటే చూడాలి గర్భమందు ఎముకలు ఎలాగూ ఎదుగునో నీకు తెలియదు కనుక, అదే విధముగా ఈ ఎముకల్లో కుళ్ళు, మత్సరము, జీవము, ఆ ఎముకకి జీవం ఉంది. పైపెచ్చు ఈ దెయ్యానికి ఎముకలు ఉండవు కదా, పాదములు ఉండవు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. నా గాయములలో అంటే నేను భూతాన్ని, ఇదిగో నా గాయాలు చూడు, నా ఎముకలు చూడు, ఎముకను అంటిన మాంసం, అంటే ఆయన సాదృశ్యము, నిదర్శనము చూసారు. ఎంత అభిషేకం వెళ్తున్నావు. ఈ వాక్యము నీలో జీవం పోసేదిగా, నీలో మరణము నుండి జీవం నడిపించగలిగిన సామర్థ్యుడు నా దేవుడు నీకు రక్షణ ఇవ్వగలడు. కనుక మేము రక్షణని ప్రకటించిన, నిన్ను రక్షించేవాడి కోసం కానీ నిన్ను శిక్షించేవాడి కోసం కాదు కదా సువార్త. కనుక మనకి ఏ మేలు జరుగుతుందా అనేది ఈ లోక శాస్త్రం. అయితే నీకు ఒక్కసారి రక్షణ పొందితే పరలోక రాజ్యపు మేలును పొందుకుంటావు అనేది నేను నమ్మిన నా జీవ గ్రంథములోని వాక్యములు. ఏ రోజునైతే ఎముకలలో ఒక్కటి కూడా విరవబడదు అని దేవుడు చెప్పాడంటే దట్స్ ఇట్. అంటే దేవుని మాట, భూమి ఆకాశం గతించిన, ఆ సముద్రము వెళ్ళి భూమి మీదకి పొంగి పొల్లిన, భూమి వెళ్ళి సముద్రంలో పడినా, పర్వతంలో వచ్చి పడినా ఆయన మాట నెరవేరు. కనుక ఇక్కడ ఇంకా లేఖనాలు చూసినప్పుడు జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము ఈ విధంగా చెప్పబడుతుంది. దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణనొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ నేను కుమ్మరింపగా తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. కనుక ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయము ఏమేమి లేఖనాలు మనము ఎక్కడి నుంచి చూడగలుగుతున్నాము? సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడిచాను. అయితే అక్కడ మనము 28వ వచనం మనం చూసినప్పుడు ఏమని చెప్పబడుతుంది? సమాప్తము సమాప్తమై ఉన్నది ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పిగుంచున్నాను. కనుక లేఖనాలు ఏమైతే నెరవేరాలి, ఆ నెరవేర్పు ఈ యొక్క కడపటి ఆదాములో, ఈ దేవుని కుమారుల్లో. కనుక వారు చేతును త్రాగనిచ్చారు. కనుక ఇక్కడ యోహాను గారు ఒక్కొక్క లేఖనము సమాప్తమైనదని చెప్పి ఆత్మను అప్పగించి తల ఉంచి, కనుక ప్రభువునందు ప్రియులారా వారి కాళ్ళు విరగ్గొట్టించను, కానీ ఆయన కాళ్ళు మాత్రం విరగ్గొట్టించకుండా. కాబట్టి ఏ విధముగా దేవుడు కాపాడాడో ఇక్కడ స్పష్టంగా తెలియచేయపరచుటకు 5 గాయములను ఇంకొకరు వచ్చి పక్కలో పడవడము, కనుక నమ్మునట్లు సాక్ష్యం ఇచ్చున్నాడు అని ఇప్పుడు ఈ లేఖనాలు చెప్పాడు. తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనం చెప్తుంది. కనుక ఈ లేఖనాలు అన్ని ఒక క్రమమైన పద్ధతిలో పెట్టి, ఈయనే మెస్సియా, ఈయనే మేము ఎదురు చూసిన మా రక్షకుడు, ఈయనే వాక్యము శరీరధారియే, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఏది మేము వింటిమో, ఏది కన్నులారా చూచితమో అని ఇక్కడ జీవ వాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ నిత్య జీవమును
చూచి ఆ జీవమును గురించి మీకు సాక్ష్యం ఇస్తున్నాము. కనుక నేను పదే చెప్తున్నా, నేను అనుభవంతో రుచి చూచి, ఇవే మాటలు లూకా గారు ఎలా రాస్తున్నారు, ఆయన ఎలాగా తన గ్రంథాన్ని రాసినట్లు చూస్తున్నాం. ఘనత వహించిన తెయోఫిలా అని చెబుతూ ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యములను వివరముగా అనేకులు రాసినప్పటికీ నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకుని ఉన్న నేను నీకు రాయుట ఇష్టమని. నేను ఈరోజు మీకు చెప్తుంది, నాకు కొన్ని పాయింట్స్ చెప్పాడు సీక్రెట్. ఒకసారి చెప్తే సీక్రెట్ ఎందుకు, అవి జరిగినాయి. ప్రతిదీ జరగబోయే ముందే నాకు చెప్పాడు. 3 పాయింట్లు చెప్పాడు. పరిశుద్ధాత్మ, ప్రశాంతంగా ఉండు, నీ ప్రశాంతతని ఎవ్వరూ దూరం చేయకుండా చూడు. రెండవది, డోంట్ ఎవర్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ యువర్ రైటియస్, అంటే బీ కూల్. ఒకటి. రెండవది ఇది మరి ఇంగ్లీష్ కదా, కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడేది. సో ఏమనేవాడు తెలుసా, నీతిమంతుడు అని వాదని, నేను నిన్ను నీతిమంతుడు. మూడవది, ఐ నో వాట్ యు నీడ్, నీకేది కావాలో నాకు తెలుసు, నేను ఇది ఇస్తాను, నమ్మకం ఉన్నా. నేను అడిగిందల్లా ఇచ్చాను, వెతికింది దొరికింది, నేను తట్టిన చోటు తీర్చాడు, ఇది కావాలి అన్నాను చేశాడు. మా దేవుడు బాగున్నాడు. ఇంత గొప్ప దేవుడు నీకు నాకు ఉండగా, వాక్యము వాగ్దానము సత్యమని మూయబడుతున్నాయి ద్వారాలు అన్నాడు, మూసాడు. తెరబడుతున్నాయి ద్వారాలు అన్నాడు, తెరిచాడు. సమస్తం నాకు చెప్పాడు. తిరిగి జనాన్ని తెచ్చాడు, జీవాన్ని ఇస్తున్నాను ఇచ్చాడు, తీసేస్తున్నానని తీస్తాడు. ఏ రోజునైతే గనులకు కలిగి ఉన్న పేరు నీకు కలుగు చేస్తాను, ఈ లోకంలో నేను నిన్ను ఆశీర్వదించిపోతున్నాను, నిన్ను నా సాక్షిగా. కనుక ఈ రోజున లేఖనాలు సత్యమని వాటిని రుచి చూచి వాటిలో జీవం ఉన్నదని అవి ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు క్రీస్తు యేసునందు వాగ్దానములన్నీ సత్యములని నేను నమ్మి మీకు వివరముగా బోధిస్తున్న ఈ వాక్యము నా జీవితంలో సత్యముగా నెరవేరిన వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నాను. కానీ నేను సత్యవాక్యాన్ని ఏం చెప్పను కాను, ఇది నా జీవితానికి, నా అనుభవానికి, నా జ్ఞానానికి సత్యమైనది అని నేను నమ్మి మీకు వివరిస్తున్నాను. ప్రార్థించాను. పరిశుద్ధుడా, ప్రేమ వాక్యం విన్న ఒక్కొక్కరిని నిండారులుగా దీవిస్తూ రెచ్చగొట్టే వాక్యం కాక, వీళ్ళకి నచ్చేటట్టు కాకుండా నీ లేఖనాలు సత్యములని గుర్తిరిగి వీరికి ప్రకటించబడుతుండగా యేసు శ్రేష్టమైన నామమున ఈ వాక్యాలు వీరి జీవితాల్లో సాక్ష్యాలుగా కార్యాలు చేయమని యేసు నామమున దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.